వెంటనే ఒక క్షణం ఆలోచించలేదటండి పరమాత్మ. ఆడుకుంటున్న పిల్లాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి లిల్లీ మొక్కకున్నటువంటి పువ్వుని హేళగా తుంపేసినట్టు అందరూ వచ్చి, కృష్ణ ఏమిటి ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ పిడుగులు, ఈ యశనులు, ఈ జలధారల్ నీయాన మున్నెరుంగము కుయ్యాళింపక దయ్య గుణరత్ననిధి అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అమాంతం పైకెత్తాట. పైకెత్తి తన చిటికిన వేలి మీద పట్టుకున్నాడు. ఎలా? చిరునవ్వు నవ్వుతూ, ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపాలబాలురు, గోపకులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేసారు. హాయిగా గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నించున్నారు. పోతన గారంటారు, ఇంద్రుడికేం తెలుసు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న భాగ్యం ఏమిటో. ఆ గొడుగు పట్టుకున్నటువంటి గోవర్ధనగిరి అనబడేటటువంటి గొడుగుకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి